డర్టీ పార్టీ అంటే మనకు అంత పెద్దగా తెలియకపోవచ్చు. కానీ విదేశాల్లో డర్టీ పార్టీ అనే పదం చాలా కామన్ గానే వినిపిస్తూ ఉంటుంది. డర్టీ పార్టీ అంటే బంధం, రక్త సంబంధం అనే తేడా లేకుండా ఎవరు ఎవరితోనైనా గడపవచ్చు. ఇటీవల ఈ కల్చర్ మన దేశంలో కూడా పాకినట్లు అనిపిస్తుంది. డబ్బున్న వారి లైఫ్ స్టైల్లో డర్టీ పార్టీ ఓ భాగంగా మారిపోయింది. అయితే ఇక్కడ మరోలా ఈ డర్టీ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చుకొని రాత్రంతా గడపటమే ఈ డర్టీ పార్టీ స్పెషల్. తాజాగా మనం హరిత నగరంగా పిలిచే బెంగళూరు సిటీలో ఈ డర్టీ పార్టీ వెలుగు చూసింది. ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన హరీష్, హేమంత్ కలిసి బెంగళూరులో భార్యలను, లవర్స్ ని చేంజ్ చేసుకుని వారితో గడిపే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పార్టీల పేరుతో వీరిద్దరూ ఈ తరహా గేమ్స్ నిర్వహిస్తున్నారు. డబ్బున్న ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బిజినెస్ పీపుల్ డర్టీ పార్టీలో భాగస్వాములవుతున్నారు. ఇక ఈ ఉదంతం ఎలా బయటకు వచ్చిందంటే, ఓ మహిళ తన భర్త డర్టీ పార్టీకి తీసుకొచ్చి తన భార్యను మరో వ్యక్తితో గడపాలని కోరటంతో షాక్ గురైన వెంటనే ఆ డర్టీ పార్టీని వ్యతిరేకించింది. అయినా భర్త మరో వ్యక్తితో బలవంతంగా గడిపేలా ఒత్తిడి చేశాడు. అక్కడి నుండి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హరీష్, హేమంత్ ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు మహిళలను బలవంత పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఈ రొంపులోకి దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే బెంగళూరులో డర్టీ పార్టీలు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సిటీ శివార్లో ఇలాంటి పార్టీలు జరిగాయి.